10వ తరగతి విద్యార్థులు వారి యొక్క 10వ తరగతి పరీక్షలు కంప్లీట్ చేసుకున్నారు. వారు 10వ తరగతి తర్వాత ఏం చేయాలనేటువంటిది కొంత డైలమాలో ఉంటారు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు. వారి కోసము 10వ తరగతి తర్వాత మనకున్నటువంటి ఆప్షన్స్ ఏమిటి, వాటికి మనం ఏ విధంగా వెళ్ళాలనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం 10వ తరగతి తర్వాత మనం చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఒకటి ఇంటర్మీడియట్ 11th and 12th గ్రేడు, సెకండ్ పాలిటెక్నికల్ డిప్లొమా, థర్డ్ మనకి చూసుకున్నట్లయితే వొకేషనల్ అండ్ ద ఐటీఐ కోర్సెస్ మనకి కనబడడం అనేది జరుగుతుంది. మన ఫస్ట్ది ఇక్కడ ఏ పిల్లవాడిని ఏ కోర్సులో జాయిన్ చేయాలనేదే పెద్ద మీమాంస తల్లిదండ్రులకి విద్యార్థులకు కూడా. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 3 కేటగిరీలు కనబడుతున్నాయి మనకి. 11th and 12th గ్రేడు, పాలిటెక్నికల్ అండ్ డిప్లొమా, వొకేషనల్ అండ్ ఐటీఐ కోర్సు. ఏ విద్యార్థి అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలోని పర్టికులర్గా మ్యాథమెటిక్స్లోని బాగా ఫాస్ట్గా ఉన్నాడో, ప్రాబ్లమ్స్ అవి బాగా చేయగలుగుతున్నాడో ఆ విద్యార్థిని ఖచ్చితంగా కూడా 11th and 12th గ్రేడ్స్లో జాయిన్ చేయండి. తర్వాత 11th and 12th గ్రేడ్ తర్వాత ఏమవుతుందంటే ఇంజనీరింగ్, మెడికల్, కామర్స్, ఆర్ట్స్ ఉంటాయి మీరు డిగ్రీ లెవెల్కి వెళ్ళేసరికి. కాబట్టి అది కొంచెం లాంగ్ ప్రాసెస్ అవుతుంది. అది ఆదాయం బాగా ఉన్న వాళ్ళు, మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మీరు 11th, 12thకి వెళ్ళవచ్చు. 11th తర్వాత మీరు ఎంపీసీ కోర్స్ తీసుకుంటే ఇంజనీరింగ్ సైడ్ వెళ్తారు. అక్కడ ఐఐటీస్ ఎగ్జామ్స్, జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ రాయవచ్చు. బైపీసీ తీసుకుంటే ఎంబీబీఎస్కి వెళ్తారు. కామర్స్ తీసుకుంటే సిఏ ఫైనాన్స్కి వెళ్తారు. తర్వాత తీసుకున్న రెండో కోర్స్ ఏమిటంటే పాలిటెక్నికల్ డిప్లొమా. చాలామంది పిల్లలు డైరెక్ట్ ఇంజనీరింగ్ కాకుండా పాలిటెక్నికల్ డిప్లొమా అనేది కూడా ఇంజనీరింగ్ డిప్లొమా, ఇది 3 years కోర్స్. ఈ 3 years కోర్సులో కూడా మనకి డిఫరెంట్ ట్రేడ్స్ ఉంటాయి. పిల్లలు మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దీనికి వెళ్ళవచ్చు. థర్డ్ది వొకేషనల్ అండ్ ఐటీఐ కోర్సెస్. ఇది 1 or 2 years కోర్సెస్. ఖచ్చితంగా ఇక్కడ ఏ పిల్లవాడైతే కొంచెం చదువులో వెనకబడి ఉన్నట్టు కనబడతాడో మీరు ఖచ్చితంగా కూడా అటువంటి పిల్లవాడిని 1-2 ఆప్షన్స్ కాకుండా 3వ ఆప్షన్స్ ఎంచుకుంటే బాగుంటుంది. దీంట్లోనే టెక్నికల్ ట్రేడరు, ఎలక్ట్రీషియను, వెల్డరు, ఫిట్టరు, ప్లంబరు మనకి కనబడుతూ ఉంటాయి. దీంట్లోనే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్ పిల్లలకి ఎవరైతే విద్యాభ్యాసంలో కొంచెం వెనకబడి ఉన్నారో వారికి ఈ వొకేషనల్ అండ్ ఐటీఐ కోర్సెస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళు పాలిటెక్నికల్ డిప్లొమా, కొంచెం నాలెడ్జ్